హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇంట్లోనే కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో అది చూసే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కార్న్ ఫ్లోర్, అంటే మనది కార్న్ స్టార్చ్ దొరుకుతుంది కదండి, ఆ కార్న్ ఫ్లోర్ని తీసుకోవాలన్నమాట. సో ఒక కప్ వేసుకున్న తర్వాత అందులో నేను ముందుగా ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకుందాం. మనకు ఒక కప్ ఫ్లోర్కి వచ్చేసి 2 కప్స్ వాటర్ అనేది ఇక్కడ సరిపోతుంది అనమాట. అలాగే మనము ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలా కాకుండా మనము ఒక కప్ వాటర్ అలాగే ఒక కప్ పాలను కానీ యాడ్ చేసుకోవచ్చండి. అది మొత్తం మనం చేసుకునే ప్రాసెస్లో డిపెండ్ అయి ఉంటుంది. సో అలా లంప్స్ లేకుండా పర్ఫెక్ట్గా మనం దానిని మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా, ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మనం కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నామంటే చాలా ఈజీగా మిక్స్ చేసుకోవడానికి మనకు వచ్చేస్తుంది అనమాట. అలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక నేను ఇప్పుడు ఇంకో కప్ వాటర్ని కానీ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని మనము పక్కకు పెట్టేసుకుందాము. రిమైనింగ్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక కప్ ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి దానికి వచ్చేసి నేను ఇక్కడ 2 కప్స్ దాకా షుగర్ని యాడ్ చేస్తున్నా అండి. కొంచెం మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అందులోకి నేను ఇక్కడ 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మనకు మెల్ట్ అయిపోయేంత వరకు, అంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు బాయిల్ చేసేసుకుందాము. ఇక నేను చెప్పిన మెజర్మెంట్స్ యూజ్ చేస్తారంటే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక కప్ ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటాము. అదేవిధంగా 2 కప్స్ మనము షుగర్ అనేది కానీ ఇందులోకి యాడ్ చేసుకుంటాం అనమాట. అలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. అదేవిధంగా ఈ రెసిపీలో వచ్చేసి మనకు నెయ్యిని ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అలాగే మనకి పంటికి కానీ ఎక్కడ తగలకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ని వాటర్లో వేసుకొని ఆ లిక్విడ్ నేను ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను షుగర్ సిరప్లోకి. ఇది వచ్చేసి మనం టోటల్గా ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకుంటామండి. ఇది మనకు బాయిల్ అయ్యే కొద్దీ తొందరగా లంప్స్ వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పి మనం ఇది టోటల్గా లో ఫ్లేమ్లోనే చేసుకుంటాము. మనకి ఎక్కడ కింద అడుగు అంటకుండా అలాగే సైడ్స్ కానీ ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా దానిని మనము బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, అలా మనకు 3 to 4 మినిట్స్ అయ్యాక చూసామంటే మనకు బాగా దగ్గరకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఎక్కడ లంప్స్ అనేది లేకుండా ప్రాపర్గా దానిని మనం మిక్స్ చేసేసుకోవాలి. అలా మనం మిక్స్ చేసే కొద్దీ మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ అదేవిధంగా షైనీగా వస్తుందన్నమాట ఆ బ్యాటర్ అనేది. సో అలా వచ్చేసి మొత్తం మనకు దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్స్ అలా నెయ్యిని అనేది యాడ్ చేసుకుంటాం. నేను 1/2 కప్ దాకా నెయ్యి అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనం నెయ్యిని యాడ్ చేసే కొద్దీ మనకు స్మెల్ అనేది అలానే బాగుంటుంది. అదేవిధంగా మనకు ఆ నెయ్యిని యాడ్ చేసే కొద్దీ చూసారంటే మనకు ఇంకా పిండి అనేది బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. అలాగే బాగా షైనీగా తయారైపోతుంది. సో అలా మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ దీనిని మనము మిక్స్ చేసుకోవాలి. అలా నేను 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ దానిని మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్నాను. మనం నెయ్యిని మొత్తం యాడ్ చేయడం అయిపోయిన తర్వాత మనకు నెయ్యి అనేది బాగా ఆ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. మరి మనము ముందుగానే ఆఫ్ చేసినా సరే మనకు కొంచెం పిండి పిండిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనకు బాగా కుక్ అయిపోయిన తర్వాత మనకు ప్యాన్కి నెయ్యి అనేది బాగా సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు ప్రాపర్గా పర్ఫెక్ట్గా అది కుక్ అయిపోయినట్లే. సో ఇందులో వచ్చేసి మనకు కలర్స్ అండి, మనకు మన ఇష్టం, మనం ఫుడ్ కలర్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటిని స్కిప్ చేసుకోవచ్చు. ఇవి ఎల్లో కలర్, లేదు అనుకుంటే ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, మన ఇష్టం. హల్వా ఏ కలర్ కావాలి అనుకుంటే మనం ఆ కలర్ అనేది మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ని
చిటికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. సో అలా యాడ్ చేసేసుకొని మొత్తం మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. ఫుడ్ కలర్ మాత్రం టోటల్గా మనకు ఆప్షనల్ అనమాట. బట్ నేను ఇక్కడ మీకు వీడియో చూపించే కోసం అని చెప్పి నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇక నేను మస్క్ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అదేవిధంగా నేను వచ్చేసి బాదంని బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నా. మనం ఇందులో ఇంకా పిస్తా అలాగే జీడిపప్పు అన్నిటినీ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కొంచెం నేను ఇలాచీ పౌడర్ని కానీ యాడ్ చేసుకున్నానండి. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల కానీ మనకు స్మెల్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అన్నిటినీ ఇంకా ఫైనల్గా అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనము ప్రాపర్గా యాడ్ చేసేసుకుందాము. సో చూసారు కదా, మనకు ఆల్రెడీ మొత్తం కుక్ అయిపోయిందండి. అలా ప్యాన్కి మొత్తం మనకు ఎక్కడ కానీ మనకు స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో అలానే మనం ఒక 2 minutes అనేది కుక్ చేసామంటే మనం యాడ్ చేసుకున్న నెయ్యి కానీ మొత్తము అది సపరేట్ అయిపోతుంది. సో అలా సపరేట్ అయిపోతే మనకు తినేటప్పుడు హల్వా అనేది పంటికి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కుక్ అయ్యే కొద్దీ ఆ నెయ్యి అనేది మొత్తం సపరేట్ అయిపోతుంది. స్వీట్ నుంచి మనకు మొత్తం సపరేట్ అయిపోయి ప్యాన్కి కానీ మనకి ఎక్కడ స్టిక్ అవ్వకుండా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగానే ఒక బౌల్కి నేను ఇక్కడ నెయ్యిని గ్రీస్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు గ్రీస్ చేసి రెడీగా పెట్టుకున్న బౌల్లోకి నేను ప్రిపేర్ చేసుకున్న హల్వాని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు పీసెస్గా కావాలి అనుకుంటే మనం ఇలా అయినా బౌల్లో వేసుకొని పీసెస్ కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా బౌల్లో వేసుకొని తినొచ్చు. అనుకుంటే మనం ఇలా బౌల్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలా మొత్తం మనం బెండ్ చేసేసి నీట్గా ఫ్లాట్గా ఒక బాక్స్లో అనేది మనం సెట్ చేసేసుకుందాం బౌల్లో. సో చూసారు కదా, అలా మొత్తం యాడ్ చేసేసుకొని నీట్గా దాన్ని ఫ్లాట్గా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. అలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మరి నేను వీటిపైన డ్రై ఫ్రూట్స్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటున్నా అండి. సో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి చెప్పాను కదా, మన ఇష్టం. ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులోకి మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మనకైతే కరాచీ హల్వా అనేది ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది మనకు ఫుల్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాతనే మనము బౌల్లో నుంచి సపరేట్ చేసి పీసెస్ కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనకు ప్రాపర్గా రావు. సో ఫైనల్గా మనకు హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.